సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరు సయ్యద్ హనీఫ్, సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులు గడిచిపోయి సంబరాలు నిర్వహించుకుంది కూటమి ప్రభుత్వం. కానీ ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరచడం అనేటువంటిది జరగట్లేదు. ఈ పర్యవసానంగా మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా పోతా ఉంది. అట్లాగే ఇళ్లు కట్టుకునేటువంటి గృహ వినియోగాల కోసం ఇసుక కావాల్సినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం ఇసుకను నిల్వలు చేసుకుని అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇసుక దొరకట్లేదని చెప్పి మార్కాపురం, కనిగిరి, అదేవిధంగా దర్శి అనేక ప్రాంతాల్లో ఇసుక కూడా దొరకట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక కోసం ఎంపర్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇసుక అంటే ఈ రోజు బంగారం అయిపోయింది. రేటు కూడా అంతకు ముందు ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే ఈ రోజు అమ్మకం అనేటువంటిది జరుగుతుంది. 1200 నుంచి 1700 రూపాయల వరకు ఒక టన్ను ఇసుకను అమ్ముతా ఉన్నారు. ఇది మనం చూస్తే మరి ఉచితం ఏమి కాదు. అంటే ఒక ట్రాక్టర్ దాదాపు 5000 నుంచి 7000 దాకా ఈ రోజు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇది సరైనది కాదు. దీని వల్ల మొత్తం భవన నిర్మాణ రంగం కుదేలైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉచితంగా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలకు పిలిపించింది. అందులో భాగంగానే ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ ఆలోచించాలి, ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము ఈ యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నాం. ఇసుక దొరకట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొరకట్లేదు. ఇసుక లాగా అనేక మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేదు. అదేవిధంగా ఇసుక కొనే భవన యజమానులకు కూడా ఇసుక 6000 దగ్గర నుంచి 8000 దాకా వస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీని ఇచ్చింది. ఆ హామీని అమలు చేయమని మేము ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇస్తారని రోజు చెప్తున్నాడు, కానీ అమలు పరచలేదు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక పోతా ఉంది. రెండోది ఇసుక లభ్యత లేదు. కాబట్టి యాడ్లు పెంచి ఇసుక ఉచితంగా ఇవ్వాలా, బుకింగ్ సౌకర్యం కల్పించాలా, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సిపిఎం పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీపీఎల్ రేషన్ కార్డులు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వాలని, సరసమైన ధరలకి ఇతరులకి సప్లై చేయాలని, ఇసుక అక్రమ రవాణాని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మద్యం పాలసీని ప్రకటించిన ఉత్సాహం ఇసుక పాలసీ మీద ప్రకటించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలో భాగంగా మేము గుర్తిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగ సంక్షోభాన్ని తొలగించే విధంగా ఇసుక నిబంధనల్ని సడలించి ఉచిత ఇసుక రవాణా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రకృతి సంపదని కొంతమంది కోటేశ్వరులు దోచిపెట్టే విధంగా అక్రమ రవాణాని, అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం.